మధ్య ఒక ఇంటర్వ్యూకి హాజరైన కళ్యాణ్‌కి తనుజ కోసమైతే ఫ్రీక్వెంట్‌గా చాలా క్వెషన్సే వచ్చాయి. 'బిగ్ బాస్' హౌస్‌లో తనుజ నిన్ను చాలా బాగా మోటివేట్ చేసింది కదా! బయటకి వచ్చిన తర్వాత కూడా తనుజ అలానే ఉందా? మీ ఇద్దరు కలిసి ఒకే షోలో చేస్తున్నారు కదా! 'కుకింగ్ విత్ జాతిరత్నాలు' దానిలో. మరి మీ బాండింగ్ ఎలా ఉంది అంటే, సోషల్ మీడియాలో అనవసరంగా వాళ్ళకి సంబంధించి మాకు సంబంధించి చాలా వరకు నచ్చినట్టు రాస్తున్నారు. సో, ఎలా నెగెటివ్‌గా రాసినా, పాజిటివ్‌గా రాసినా మేము మాత్రం హౌస్‌లో ఎలా ఉన్నామో బయట కూడా అలానే ఉంటున్నాము. హౌస్‌లో నేను తనుజకి కొన్ని విషయాల్లో సపోర్టింగ్‌గా ఉంటే, తనుజ నాకు కొన్ని విషయాల్లో సపోర్టింగ్‌గా ఉంది. సో, ఇద్దరం అలానే ఉన్నాం. మా బాండింగ్‌లో ఎలాంటి చేంజెస్ రాలేదు అని చెప్పారు. సో, ఇంకా జనాలు కళ్యాణ్ చెప్పిన మాటల్ని కొంతమంది పాజిటివ్‌గా తీసుకున్నారు. కొంతమంది నెగెటివ్‌గా తీసుకునే వాళ్ళుంటారు కాబట్టి వాళ్ళు నెగెటివ్‌గానే తీసుకున్నారు. కళ్యాణ్ చెప్పిన మాటల్ని అవునా! మీరు అలానే ఉంటే మేము చాలా హ్యాపీగా ఉన్నామని పాజిటివ్‌గా తీసుకున్న వాళ్ళు రెస్పాన్స్ అయితే, నెగెటివ్‌గా తీసుకున్న వాళ్ళు ఓహ్! అంటే నువ్వు హౌస్‌లో తనుజ బాగా రెడీ అయినప్పుడు నువ్విచ్చిన లుక్స్ సేమ్ మళ్ళీ ఇప్పుడు 'కుకింగ్ విత్ జాతిరత్నాల్లో' కూడా ఇస్తున్నావా? అయితే క అదే 'బిగ్ బాస్' హౌస్‌లో తనుజకి ఎలా భయపడ్డావో ఇప్పుడు కూడా అలానే భయపడుతున్నావా? లైక్ ఇలాంటి క్వెషన్స్ అన్నమాట. అంటే 'బిగ్ బాస్' హౌస్‌లో ఎలా ఉందో మా బాండింగ్ బయట కూడా అలానే ఉంది అని కళ్యాణ్ చెప్పిన సమాధానాన్ని రిసీవ్ చేసుకోలేకపోయిన వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారనమాట. అంటే నువ్వు 'బిగ్ బాస్' హౌస్‌లో ఇచ్చిన ఆ క్యూట్ ఎక్స్‌ప్రెషన్సే ఇప్పటికి ఇస్తున్నావా? నువ్వు అలానే ఉంటున్నావా? తనుజ విషయం పైన ఇంట్రెస్ట్‌గా ఉన్నావా? అలాంటి కైండ్ ఆఫ్ వస్తున్నాయి. కానీ కళ్యాణ్ ఎలా చెప్పాడంటే, మా బాండింగ్ ఎప్పుడు కూడా మంచి ఫ్రెండ్‌షిప్ బాండింగ్ అనేది కంటిన్యూగా ఉంటది ఎప్పుడు కూడా. తనుజ నేను సాంగ్ చేసిన తర్వాత కూడా తనుజ నాకు ఫోన్ చేయడము, చాలా బావుందనడము, నువ్వు మంచి సక్సెస్ అవ్వాలనడం, హౌస్‌లో ఉన్నప్పుడు నన్ను ఎలా అయితే మోటివేట్ చేసిందో, యాజ్ యూజువల్‌గా బయట కూడా తను ఏం చేంజ్ కాలేదు. నన్ను అలానే మోటివేట్ చేస్తుంది. మేమిద్దరం ఎప్పుడు హ్యాపీగానే ఉంటాము. ఇక నెగెటివ్ చేసే వాళ్ళ ఇష్టం. నెగటివిటీ ఎంతైనా స్ప్రెడ్ చేసుకొని మాకనవసరం. మేము మాత్రం మాకు నచ్చినట్టుగా మేమున్నట్టుగానే ఉన్నాము అంటూ తను క్లారిటీ అయితే ఇచ్చారు. కానీ నెగెటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళు ఆబ్వియస్లీ చేస్తారు. మరి కళ్యాణ్ కోసం ఇలా మాట్లాడటంపై మీ ఫీలింగ్ ఏంటి అన్నది తప్పకుండా కామెంట్స్‌లో షేర్ చేయండి.